అందరికీ నమస్కారం. ఈరోజు మేమైతే కాటన్ వేస్తున్నాము. కాటన్ సీడు మా యొక్క చేనులో అయితే చూపిస్తాం మీకు. మీరు చూసినదా అక్కడ అమ్మ, అలాగే ఇక్కడ వర్కర్లు, సో అందరు లేడీస్ ఆడవాళ్ళు ఉన్నారు. సో ఈరోజు అయితే మేమైతే కాటన్ సీడ్ అయితే వేపిస్తున్నాం, పత్తి గింజలు. సో చూపిస్తాం మీకు ఇక్కడ గింజలు. వజ్రా తీసుకున్నాను, అలాగే చంద్ర గోల్డ్, అలాగే బిగిక్స్, చంద్ర గోల్డ్, అలాగే అఖండ. మీరు చూసిన అఖండ, చంద్ర గోల్డ్, బిగెక్స్, వజ్ర BG22. సో ఇవన్నీ మనకి లావు కాయాలండి. ఇవన్నీ నేను వేసేది 5 acres కాటన్ వేస్తున్నాను ఈ సంవత్సరం. ఈ ఇయర్లో అయితే 5 acresకి వేయడం జరుగుతుంది. మీరు కూడా ఎటువంటి సీడ్ ఎంచుకున్నారో మనకు కామెంట్ చేయండి. అలాగే ఎటువంటి సీడ్ ఎంచుకోవాలో కూడా అడగొచ్చు, నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ప్రతి ఒక్క రైతు ఎలాగంటే మొక్కజొన్న వేసే వాళ్ళు ఉంటే ఒక సీడ్ ఎంచుకోవాలి, మొక్కజొన్న వేయని వాళ్ళు ఉంటే ఇంకో సీడ్ ఎంచుకోవాలి. దాన్ని బట్టి మనం సీడ్ అనేది ఎంచుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే మొక్కజొన్న వేసేవాళ్ళు ఎర్లీ క్రాప్ వచ్చే వేరే సీడ్స్ ఉంటాయి. ఎకరానికి 9 క్వింటాల్ వచ్చే దిగుబడి ఉంటుంది, 7 నుంచి 9. లేదు మనకి మొక్కజొన్న వేసేవాళ్ళు మొక్కజొన్న వేసే వాళ్ళు ఏంటంటే ఎకరానికి 9 క్వింటాలు 10 క్వింటాల్ వచ్చే ఉంటుంది పత్తి కాటన్ సీడు. మొక్కజొన్న వేయని వాళ్ళు ఏంటంటే ఎకరానికి 9 నుంచి 13 క్వింటాల్ వచ్చే సీడ్స్ కూడా ఉంటాయి. సో వాటిని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి, కొన్ని సీడ్స్ ఎంచుకోవాలి. అలాగే మీరు చూస్తున్నారు కదా, నేనైతే తీసుకునేవన్నీ కూడా లావు కాయాలండి. లావు కాయలు ఇవన్నీ వజ్ర, ఈ అఖండ, ఈ మనకి బిగెక్స్ ఏంటంటే మనకి లావు కాయలండి. ఈ ఎలాగంటే మనకి కూలీలు అంటే రేపటి రోజు పత్తి వచ్చినప్పుడు తీయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనకి పత్తి కాటన్ వెయిట్ కూడా చాలా బాగుంటుంది మనకి. సో ఇవన్నీ కూడా నేను లావు కాయలు కొంచెం ప్యాకెట్ కాస్ట్ కూడా 800 అయితే తీసుకోవడం జరిగింది. మనకి షాప్ దగ్గర వచ్చేసి 800 రూపాయలు తీసుకున్నారు వాళ్ళు వచ్చేసి సీడ్ ప్యాకెట్, ఒక ప్యాకెట్ వచ్చేసి మనకి. సో మీరు కూడా